సుమారు 3.46 లక్షల కోట్ల అంచనాలతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం నేడు చట్టసభలకు సమర్పించనుంది. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కనుంది. శాసనసభలో కూటమి ప్రభుత్వం నేడు తమ 3వ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఉదయం 10:30కు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో మంత్రివర్గం సమావేశం కానుంది. 2026-27 వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11:15 ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ను అనగాని సత్యప్రసాద్ సమర్పించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం సవాళ్లకు, ఆశలకు మధ్య సాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,000 కోట్ల రెవెన్యూ రాబడిని ఆశించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులతో పోలిస్తే ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకు 4% అదనంగా రాబట్టగలిగారు. జనవరి నెలాఖరు వరకు స్పెషల్ మార్జిన్ సహా రాష్ట్రానికొచ్చిన రెవెన్యూ రాబడి 1,40,540 కోట్లు. మరో 2 నెలలకు రాబడి ఇంకా సాధించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా 57,556 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 57,000 కోట్లొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం గత ఆర్థిక సంఘంతో పోలిస్తే కొంత పెంచి ఆంధ్రప్రదేశ్కు నిధులివ్వాలని సిఫార్సు చేసింది. ఆ ప్రభావంతో కేంద్ర పన్నుల్లో వాటా మొత్తం మరింత పెరిగే ఆస్కారం ఉంది. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్రానికి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం. ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత పథకాల్ని గాడిలో పెట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా రెవెన్యూ రాబడులు, సొంత రాబడులు పెరిగినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకు దూరంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి మన రాబడులు పెంచుకునేందుకు ఆశలు కల్పిస్తోంది. జీఎస్డీపీ పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్ర సొంత రాబడులు ఉండాలి. ఒడిశా రాష్ట్రం జీఎస్డీపీలో 13.3% సొంత రాబడులు సాధిస్తుంటే ఛత్తీస్గఢ్ 12% సాధిస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ 7.7% నుంచి 7.6% మాత్రమే రాబడులు తెచ్చుకుంటోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టనుంది. జిల్లా స్థాయిలోనూ జీఎస్డీపీ రాబడిని ప్రతి నెలా సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించాలనే యోచనతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. అన్ని కోణాల్లో రాబడులు రాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా గాడిన పెట్టాలనేది ప్రభుత్వ వ్యూహం. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యమివ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్గా నిధులు ఇస్తోంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. దాదాపు పునరావాసం నిధులు కలిపి 3,500 కోట్ల వరకు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు, చింతలపూడి, గాలేరు నగరి, తిరుమలకు నీళ్లు అందించే కళ్యాణి డ్యాం, తుంగభద్ర, శ్రీశైలం, ధవళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ పనులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకే ఏడాదికి దాదాపు 28,000 కోట్లు అవసరం. తల్లికి వందనం కోసం 10,000 కోట్ల వరకు ఇవ్వాలి. అన్నదాత సుఖీభవలో 7,000 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద స్థాయిలో కేటాయింపులు ఉండనున్నాయి. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. 15, 16 చట్టసభలకు సెలవు ప్రకటించారు. 17వ తేదీన బడ్జెట్పై చర్చ అజెండాగా ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి.